గాయస్ మన క్యాంప్ నుంచి అయితే వెళ్తున్నాం. 4:55 అవుతుంది. సో ఆల్రెడీ మనం లేట్ అయినాం. ఇంకా ఎర్లీగా వెళ్ళే టైమింగ్ ఉండే, అంటే లైక్ ఎర్లీగా వెళ్ళే ప్లాన్ ఉండే. బట్ ఇక లైక్ లేవలేకపోయినాం. ఈ చలి అయితే కోల్డ్ అయితే చాలా ఉంది కాబట్టి లేవలేకపోవడం వల్ల లేట్ అయిపోయింది. సో ఇప్పుడు వార్మప్ అవుతున్నాం. బైక్స్ ఇప్పుడే జస్ట్ ఇక్కడ చూస్తున్నా స్మోక్ ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. మొత్తం ట్రాఫిక్ ఉంది. ముంగట ఏదో గేట్ ఉందని చెప్పేసి అన్నారు. మరి దాని గురించి ఆ ట్రాఫిక్ లేకపోతే ఇంకో దాని గురించి తెలియదు కానీ. సో ఇది వచ్చేసి మన గుడిసెకి వెళ్ళడానికి చెక్ పోస్ట్ అన్నమాట. ఎంత బండికి 50 కదా, 50 కదా. రెండు బండ్లు, రెండు. ఆయన 100 అంటాడు. రూట్ అయితే వర్స్ట్ ఎవర్ రూట్ చూస్తున్నారు కదా. సో చిన్న కార్లో ఏదైనా చిన్న హ్యాచ్ బ్యాక్ అని సెడాన్ కానీ తెస్తే డిప్ప పగులుద్ది అన్నట్టుంది ఇది కథ. ఇక్కడ కార్ది ప్లస్ మనది కూడా. సో గైస్ మారేడుమల్లి గుడిసకి ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంటుంది? 10 కిలోమీటర్ల. సో మన ఇది బాబాయ్ హోటల్ అని ఉంటుంది. ఏడ మనం గేట్ దాటినాక కూడా 5 to 7 5 కిలోమీటర్స్ అనుకోండి. 5 కిలోమీటర్స్ వెళ్ళి బాబాయ్ని చూసుకోండి. బాబాయ్ డిస్కౌంట్ ఇస్తాడు. మీల్స్ కూడా రెడీ చేస్తాడు బాబాయ్. ఈడ ఫోన్లు ఉండే, ఏముండే, సిగ్నల్ ఉండదు. మొత్తం పాతకాలం మనిషి చూసుకోండి. ఇట్లాంటి మనుషులు మనకి ఈరోజు తలగారు. కానీ ఇప్పుడు చూసినాం మనం, ఫోన్ ఉండదు, ఇంటర్నెట్ ఏముండదు. ఫుడరీ హాఫ్ రీచ్ అయినాం అంతే ఎట్నో. సో మనకు కనిపిస్తుంది ఇక్కడ డస్ట్ ఎట్లుందో. బండి హాలత్ అయితే గయా. సో బ్యాక్ సైడ్ ఈ వ్యూ అనేది కనిపిస్తుంది సన్ రైజ్. ఎంత డిస్టెన్స్ నుంచి? 14 kilometers బ్రో. ఎంత టైం ఎంత పట్టింది బ్రో? మార్నింగ్ 4 కి బయలుదేరాం బ్రో. 6 7 బొలెరోలు అన్నీ ఇక్కడ పార్క్ అయిపోతాయి. ఇక్కడ పార్క్ అయిపోయి అక్కడ పైన హిల్కి నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటా నాకు తెలిసి. సో ఇది. సో గైస్ గుడిసెకి అయితే రీచ్ అయినాం. అప్పుడే రీచ్ అయిపోయినాం. ఫోటో సెషన్ అంతా కంప్లీట్ అయింది. సన్ రైజ్ మేము వచ్చేసరికి సన్ రైజ్ అయింది. ఏదైనా క్లౌడ్ ఫార్మేషన్ ఉంటుందేమో అనుకున్నాం కానీ అట్లాంటివి అయితే ఏం లేకుండే. క్లియర్ అంటే లైక్ ఫాగీ ఉండే. అండ్ ది నెక్స్ట్ మూమెంట్ ఈజ్ లైక్ ఇలా ఉంటుందన్నమాట. అంటే మనకు కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఇలా ప్లేన్స్ ఉంటాయి. అండ్ మనం ఒక ఫోటో స్పాట్ నుంచి ఇంకో ఫోటో స్పాట్కి వెళ్తున్నాం. సో ఇక్కడ ది సెకండ్ ఫోటో స్పాట్ అన్నమాట ఇది.
క్యాంపింగ్ చేసుకోవాలంటే బెస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఆఫ్టర్నూన్ 3 వరకు అలా ఇక్కడికి రీచ్ అయిపోవాలా విత్ ఆల్ ది ఎసెన్షియల్ థింగ్స్ లైక్ ఫైర్ వుడ్ అవన్నీ ఫ్యూల్ కూడా తెచ్చుకోవాలా బికాస్ అది ఊరికేనే మండవు. సో అలాంటివన్నీ కంప్లీట్ చేసుకొని రావాలి. వచ్చే టెరైన్ అయితే వన్ ఆఫ్ ది టఫెస్ట్ ప్యూర్ ఆఫ్ రోడింగ్ అయింది మాకైతే. సో అయిపోయింది గైస్, మారేడుమల్లి కంప్లీట్ చేసేసినాం ట్రిప్. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ రోడ్ ఐ హ్యావ్ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్. సో రిటర్న్ వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. చాలామంది ట్రిక్కి కొట్టుకుంటూ వచ్చారు, ట్రిపుల్ రైడింగ్ ఉన్నారు. సో నాకేం అర్థం అవ్వట్లేదు వాళ్ళు ఎట్లా వచ్చిందని చెప్పేసి. మేము డబుల్ ఉంటేనే ఉన్నామని కూడా దించేసిపోయిన వచ్చినాం పైకి. అలా ఉంది సేమ్. మళ్ళీ మనం బ్యాక్ టు ది స్టీల్ బ్రిడ్జ్ ఇన్ ది డే టైమ్. రైట్ ఓవర్ హియర్, జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఎంత క్రేజీ ఉంది స్పాట్. సార్ ప్రజెంట్ అయితే మన అవతారం అనేది ఇలా అయిపోయింది. మొత్తం దుమ్ము దుమ్ము కనిపిస్తుంది అనుకుంటా మీకు. సో ఇలా అయిపోయింది మన అవతారం, మనకు కనిపిస్తుంది. అంటే లైక్ అడిగి పోయి వచ్చేసరికి బాగా దూల తీరిపోయింది. ప్రజెంట్ మన సిచ్యువేషన్ వచ్చేసి బైక్ చూస్తున్నారు కదా, మొత్తం రెడ్, మొత్తం శాండ్ డస్ట్ అంతా పడ్డాయి అన్నమాట. ఇక సారాడు బండి సిచ్యువేషన్ చూడండి ఎట్లయిపోయింది. మా సిచ్యువేషన్ కూడా చూడండి. సో ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం కాదు, వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఆఫ్ రోడింగ్ ట్రెక్ కైండ్ ఆఫ్ ఉంటుంది పైకి వెళ్ళడానికి యాజ్ యూజువల్గా. సో ఇట్స్ నాట్ ఫర్ ది మైల్డ్ హార్టెడ్, లైక్ సెన్సిటివ్గా ఉంటే మాత్రం కాదు, చాలా టఫెస్ట్గా ఉంటుంది టెరైన్ ఆడ. అండ్ ఈ బైక్స్తోనైతే అస్సలు పోదు. సో బాయ్ బాయ్ మారేడుమల్లి. సో ఇక విల్ మీట్ అంటిల్ నెక్స్ట్ టైం. అట్ ప్రజెంట్ అయితే ఇక మనము స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. ఓవరాల్గా చెప్పాలంటే రివ్యూ లైక్ ఓకే కైండ్ ఆఫ్ ఉంది. ఇక మరి అంత నెక్స్ట్ లెవెల్ అని చెప్పి అనలేం, మరి అంత తక్కువ ఉంది ఏం లేదని చెప్పి కూడా అనలేం. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్స్ పర్స్పెక్టివ్. కానీ బాగుంది, నాట్ బ్యాడ్. మారేడుమల్లి నుంచి మనము నార్మల్గా భద్రాచలం వెళ్ళే రూట్లో మనకి ఇక్కడ వచ్చేసి ఒక వాటర్ ఫాల్ ఉంది గైస్. సో వాటర్ ఫాల్ని అక్కడ వెళ్ళేసి స్నానం చేసి అండ్ కొంచెం వాటర్ ఫాల్ దగ్గర అలా సేద తీరాలని చెప్పేసి వెళ్తున్నాము. సో గైస్ ప్రజెంట్ అయితే మారేడుమల్లి నుంచి ఒక 30-35 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. సో ఈడ అంటే ఒక చిన్న కెనల్ కైండ్ ఆఫ్ ఉంది. ఇక్కడ ఆయన మీద స్నానం చేద్దామంటే లైక్ స్విమ్మింగ్ అది ఇది కైండ్ ఆఫ్ చేద్దామని చెప్పేసి చాలా చిల్ వైబ్స్. చుట్టూ చూస్తున్నా ఫ్రెండ్స్, మొత్తం ఓవరాల్ నేచర్ మధ్యలో. అండ్ మీకు నా వెనకాల కనిపిస్తుంది అనుకుంటా, మొత్తం నేచర్ మధ్యలో క్రేజీ ఫీల్ వస్తుంది. సో ఇది కూడా ఒక ఫోటో స్పాట్. టెంపుల్ దగ్గర అయితే వచ్చేసి ఇది మన భద్రాచలం టెంపుల్. అట్మాస్ఫియర్ అయితే క్రేజీ ఉంది, మొత్తం ఫాగ్, ఎక్కడ చూసినా ఫాగ్. బాగుంది. మేము ఆల్రెడీ దర్శనం నిన్న కంప్లీట్ చేసినాం కాబట్టి ఇలానే స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది లాక్ రూమ్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళొచ్చు స్టెప్స్తోనే. ఇంకోటి ఫ్రంట్ సైడ్ ఇంకో గేట్ కూడా ఉంటుంది. సో ఇదంతా మార్కెట్ ఏరియా. సో గైస్ రెడీ అయిపోయినాం అందరం. జాకెట్స్ అన్ని బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకున్నాం. ఎట్ ప్రజెంట్ ఇక రోల్ అయ్యేది ఉంది. సో లేట్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ 9 అవుతుంది. మా హోటల్ రూమ్ బయట సీన్స్ అండి. పొద్దున ఇప్పుడు 8:30 కానికి వస్తుంది. సో ఇదే పక్కనే గోదావరి రివర్ కాబట్టి మొత్తం ఫాగ్
మొత్తం ఫాగ్. ఇదే ఏమున్న హోటల్ ఎట్ ప్రజెంట్. బండిది అయితే ఆ గుడిసకి హిల్ స్టేషన్కి పోయి రాగానే మొత్తం హాలత్ అంతా ఖరాబ్ అయిపోయింది. మొత్తం బండి తీయడా ఎంత డస్ట్ చూడండి. డస్ట్ 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 మొత్తం డస్ట్ తయారైపోయింది. దీన్ని ఫస్ట్ క్లీన్ చేయాలి. క్లీన్ చేయించినాకనే కొంచెం బెటర్ ఉంటుందని అనిపిస్తుంది. ఇక్కడ ఫాగ్ పడ్డది కాబట్టి కొంచెం డస్ట్ ఏర్పడట్లేదు, కానీ వెట్ అయిపోయి మొత్తం ఆరెంజ్ అనుకోండి ఆ బండి అయితే. ప్రజెంట్ అయితే భద్రాచలం నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇట్స్ మార్నింగ్ 9:30. భద్రాచలంలో మనకు వన్ ఆఫ్ ది అట్రాక్షన్లో ఇది ఒకటి. సో ఇది గోదావరి రివర్ ఒడ్డు అన్నమాట. ఎంత బాగుంటుంది అంటే వా, లిటరలీ ఫాగీ, చెట్లు, క్రేజీ ఉంది. సో రైట్ నో మనం గోదావరి రివర్ మీద ఉన్నాం. కనిపిస్తుంది ఫాగ్ అయితే ఫాగ్ లిటరల్ ఏం కనిపిస్తలేదు. క్రేజీ ఉంది వెదర్. ఫాగ్ అయితే ఇంకా డెన్స్ అయికుంటానే పోతుంది, అస్సలు తగ్గే ఛాన్సెస్ తీసుకుంటా లేదు. ఎట్ ప్రజెంట్ అయితే విజిబిలిటీ బాగా తగ్గిపోయింది, చాలా అంటే చాలా. ముందన కొంచెం బెటర్ ఉండే, ఇప్పుడైతే ఇంకా ఘోరం అయిపోయింది. గ్యాస్ మీకు కనిపిస్తుంది ఆ పైన రోపే బకెట్స్. వాట్ దీస్ ఆర్. సో మనకు కనిపిస్తుందిగా ఇది రోపే ఎటో పోతుంది. అది ఎటు పోతా కూడా మనకు తెలియదు, పోతుంది. సింగారేణి బొగ్గ అంట, మన సాగరన్న చెప్తుండు. ఇది సింగారేణిలో ఒకటి. అండ్ మీకు కనిపిస్తుందా గైస్? ఐ కాంట్ నో మీకు కనిపిస్తుందో లేదో. ఇక్కడ చూడండి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఇక్కడ టనల్ చూడండి, ఫాగ్లో ఏర్పడతలేదు నాకు తెలిసి. ఫస్ట్ టైం నేను ఇట్లాంటి టనల్ చూసుడు. మీకు కనిపిస్తుంది అనుకుంటా. వా, లిటరలీ గుడ్. పబ్జీలో వస్తుండే ఇది, మళ్ళీ ఇక్కడ రియాలిటీలో చూడు. ప్లేట్ ఉంది అది ఇప్పకు ఇదందే ఇది. సరేనా, థ్యాంక్ యూ. ప్రజెంట్ గాయస్ మనం ములుగు క్రాస్ అవుతున్నాం. మొత్తం ఏడో చూసినా మన మినిస్టర్ సీతాక్కలమే బోర్డింగ్స్ ఇట్లా అవన్నీ. కానీ బాగుంది ప్లేస్ అయితే. ములుగు ఎంటర్ అయ్యేదానికన్నా ముందు అక్కడ ఫారెస్ట్ ఏరియా వస్తుంది, అదైతే ఇంకా క్రేజీ ఉండే. పక్కకు అన్ని చిన్న చిన్న లేక్స్ ప్లస్ ఆ వుడ్స్, ఆ ఫారెస్ట్ మస్తుండే. ఎక్కడి నుంచి మన పర్కల్కి వెళ్తాం, పర్కల్ నుంచి హుజూరాబాద్ కరీంనగర్ ఆ రూట్లో వెళ్ళిపోతాం. మా తానాజీ ఆడైతే మంచిగా కళ్ళు తాగుదాం అనుకోండి పాపం, ఖుషీలో ఖుషి. ఆ అన్ననేమో డిస్ట్రిక్ట్ లెవెల్ కళ్ళు అమ్ముతున్నాను నేనని ఆ అన్న. సో ప్రజెంట్ గాయస్ మనము పర్కల్ నుంచి హుజూరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో 4 లేన్ రోడ్ మంచిగా ఉంది, మంచి పేస్ మెయింటైన్ అవుతుంది. మనం పోతున్నాం కానీ మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి రోడ్స్ చాలా తక్కువ ఫేస్ చేసినాం మనం. ఎందుకంటే మోస్ట్లీ రైల్లో మొత్తం మనం కొండలు ఎక్కుడు దిగుడు స్నేక్ లాంటి రోడ్స్లో వెళ్ళినాం. ఇలాంటిది ఉండే సీన్. సో ప్రజెంట్ అయితే చాలా బాగుంది. అండ్ మాకు తెలిసి లైక్ ఇప్పుడైతే 150 అవుతుంది, 149 అవుతుంది. సో 149 అవుతుంది కాబట్టి మేము హుజూరాబాద్కి వచ్చేసి ఇంకొక 20-25 మినిట్స్లో రీచ్ అయిపోతాం. సో అక్కడ ఒక హాల్ట్ వేసేసి ఒక ½ an hour to 1 hour హాల్ట్ వేసేసి అక్కడ సమ్ ఫ్లైఓవర్ కట్టిండ్రు, కానీ లైక్ ఫ్లైఓవర్ అచ్చా మధ్యలో లేదన్నమాట. ఇంకా మధ్యలో లేదని చెప్పి గోడ కట్టిండు అంతే. మధ్యలో అయిపోయిందా ఖతం, డైరెక్ట్ ఫ్లై ఆఫ్. గాయస్ హుజూరాబాద్ రీచ్ అయిపోయినాం. సో 2:12 అవుతుంది. సో చాలా ఎంజాయ్ చేసినాం. రైడ్ అయితే క్రేజీ ఉండే.
ఇక సేఫ్గా ఇంటికి రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఒకటే ఉంది. సో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. షాప్ దగ్గర ఉన్నాం హుజూరాబాద్లో. అవుతున్నాం, మంచిగా కాఫీ బ్రేక్ చేసుకున్నాం. ఇక్కడ బైక్ పార్క్ చేసేసాం, వెళ్తాం. ఎన్ని నుంచి డైరెక్ట్ మళ్ళీ సిద్దిపేట. ఎటు పోతున్నాం? సిద్దిపేట కోమటి చెరువు. గైస్ డన్ అండ్ డస్టెడ్. ఇక్కడ మొన్న నైట్ వచ్చేసి ఇక్కడ హాల్ట్ వేసినాము, ఫెల్ గుడ్. అండ్ మళ్ళీ ఒకసారి హాల్ట్ వేసినాం, కంప్లీట్ వేసినాం, వెళ్తున్నాం ఎట్ ప్రజెంట్. బాయ్ రా. అండ్ ఇక్కడ వచ్చేసి అట్ ప్రజెంట్ హుజూరాబాద్ దాటినాక ఒక 5 కిలోమీటర్స్, 5 to 10 కిలోమీటర్స్ అవుతుంది. ఇక మన థర్డ్ ఫ్యూల్ బ్రేక్ అయితే తీసుకున్నాం. అట్ ప్రజెంట్ ఇక మనకి చేంజ్ ఇన్ ది ప్లాన్. డైరెక్ట్ నిజామాబాద్ కాదు, సిద్దిపేట వెళ్తున్నాం. కోమటి చెరువుకి సిద్దిపేట మోడల్ని కూడా చూడడానికి ట్రై చేద్దాం. హుజూరాబాద్ నుంచి క్రాస్ అయినాక ఒక విలేజ్లో నుంచి సిద్దిపేట పోతున్నాం. గూగుల్ తల్లికి అడిగినాం సిద్దిపేట ఎట్లా వాళ్ళు గూగుల్ తల్లి అంటే, గూగుల్ తల్లి చూపించేసింది దారి. ఇది ఇట్లా ఓన్లీ గంటలు ఉంటారు ఆడ అని చెప్పి. చూడండి ఆ దారి ఎట్లుందో, క్రేజీ ఉంది దారి అయితే. నాకైతే అప్పటి నుంచి ఇక కడుపులో ఉన్నది బయటికి వస్తుండే, కానీ కడుపులో ఏం లేదు కాబట్టి బెటర్ అయింది. గాయ సిద్దిపేట వచ్చేసినాం, కానీ సిద్దిపేట మోడల్ అయితే ఏడో కూడా కనిపించలేడు ఇప్పటికైతే. సో మేము సిద్దిపేటలో జస్ట్ అవుతున్నాం ఇక లంచ్ చేయడానికి అని చెప్పేసి. ఆల్రెడీ 3:30 అవుతుంది, బాగా లేట్ అయింది. ఇప్పుడు ఇక లంచ్ చేసేసి కోమటి చెరువు పోయి కోమటి చెరువులో కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. అండ్ సిద్దిపేట అయితే లిటరలీ చెప్తున్నా కదా గైస్, ఎంత క్లీన్ ఉందంటే చాలా క్లీన్ ఉంది, ప్లస్ వెల్ ఆర్గనైజ్డ్ ఉంది. ఇక్కడ కాంప్లెక్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవి ఉన్నా కూడా చాలా బాగున్నాయి, మోడర్న్గా ఉన్నాయి. వావ్, బస్ స్టాండ్ క్రేజీ. ఇదైతే మోడర్న్ బస్ స్టేషన్ సిద్దిపేట అంట, నెక్స్ట్ లెవెల్. గైస్ లంచ్ అయితే అయిపోయింది. సిద్దిపేట జంక్షన్ నాట్ బ్యాడ్, బాగానే ఉండే ఫుడ్. అండ్ రైట్ నో ఇక మేము మన దీని పేరేంది కోమటి చెరువుకి స్టార్ట్ అయినాం. ఆల్రెడీ 5:30 అరౌండ్ అవుతుంది. సో కోమటి చెరువుకి వెళ్ళి కొన్ని ఫోటోషూట్స్ అవి కంప్లీట్ చేసేసుకొని విల్ బి హెడింగ్ టు ది నిజామాబాద్. గాంధారి క్రాస్ రోడ్ దగ్గర ఆబ్వియస్లీ సాగర్ కూడా డిస్పర్స్ అవుతాడు కాబట్టి సాగర్ తానాది. అండ్ ఇది వచ్చేసి ఇక మన కోమటి చెరువు ఎంట్రీ. వామ్మో గాయస్, క్రేజీ అంటే క్రేజీ ఉంది. వావ్, బ్యూటిఫుల్ గాయస్, బ్యూటిఫుల్. లిటరలీ చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకు కనిపిస్తుంది రూబీ నెక్లెస్ అండ్ సిద్దిపేట నైట్ గార్డెన్ అంట. నెక్లెస్ ఏమో ఉంది, నెక్లెస్ ఆఫ్ సిద్దిపేట అనుకుంటా నాకు తెలిసి. అండ్ కేబుల్ బ్రిడ్జ్ బాగుంది చాలా. అండ్ బోటింగ్ పాయింట్ కూడా ఉంది అక్కడ, మనకు కనిపిస్తుంది అది బోటింగ్ పాయింట్ గైస్. అది స్పీడ్ బోట్స్, పెడల్ బోట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. మొత్తం క్రేజ్ ఉంది అండ్ పబ్లిక్ ఎక్సెట్రా అందరు కూడా. అండ్ ఇది నైట్ గార్డెన్, సిద్దిపేట నైట్ గార్డెన్ అంట. ఇది ఎప్పుడు ఓపెన్ అవుతా ఒకసారి, కब ओपन होता, ओपन कब होता नाइट गार्डन? 6 बजे, 6 बजे से 9 बजे तक एंट्री टिकट रहता 20 रुपये. సో ఇది గైస్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే. సో బ్రిడ్జ్ మేము ఓన్లీ 20 రూపీస్, నైట్ గార్డెన్లో ఓన్లీ 20 రూపీస్. మంచి రెవెన్యూ జనరేట్ కానీ అని చెప్పేసి బాగుంది. అండ్ ఇక్కడ టాయిలెట్స్ కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసాను. బేకరీ అండ్ లైక్ చాట్ ఐటమ్స్, స్నాక్స్ ఎక్సెట్రా, కాఫీ, టీ ఇలాంటివి దొరుకుతాయి మనకి ఇక్కడ. క్యాంటీన్, అక్కడ టికెటింగ్. సో దానిపైకి వెళ్ళడానికి ఇట్లా ఏమైనా కావాలంటే టికెట్ తీసుకొని వెళ్ళండి, ఏమన్నా వేసుకోండి. సో ఇది రూబీ నెక్లెస్ అంట, రూబీ నెక్లెస్ సార్ట్ ఆఫ్ పేరు ఉంది. ఇది కూడా ప్రాక్టికల్గా మనకేందో తెలీదు, కానీ ఈడనైతే సన్సెట్ చాలా బాగుంది. అండ్ లైక్ చూడొస్తుంది అక్కడ. ఈ అంకుల్ని ఇగ్నోర్ చేయండి ఇప్పటికైతే. సో ఇది సన్సెట్ ఎంత బాగుందో చూడండి, లిటరలీ అక్కడ చూడండి చాలా బాగుంది. అండ్ ఇగో ఇక్కడ టికెటింగ్ ఉంది. సో టికెట్ వచ్చేసి, టికెట్ ఎంత భయ్యా? 20 రూపీస్. 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి టికెట్ ఫ్రీ. అండ్ ఫోన్పే, గూగుల్ పే అన్నీ ఉన్నాయి. ఇక ఫోన్పే స్కానర్ కూడా చూసుకోండి, ఇది ఫోన్పే స్కానర్. అండ్ టైమింగ్ ఏమన్నా ఉంటుందా ఎంట్రీకి? క్లోజింగ్ ఎప్పుడు? 9కి క్లోజ్. ఓపెనింగ్
మార్నింగ్ ఓకే వెరీ గుడ్ 9 to 9 ఓకే అంటే 12 hours అయితే మనకు అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా మిత్రులందరూ స్వేద తిరుగుతున్నారు సన్సెట్ని చూసుకుంటా. సో గైస్ మనం అయితే ఎంటర్ అయిపోయినాము ఇప్పుడు. అక్కడ చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ అనేది ఉంది. అండ్ ఇలా వెళ్ళి వీకెండ్స్లో అయితే బాగా హెఫ్టీ క్రౌడింగ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో నార్మల్ డేస్లో అయితే చలో బెటర్ కొంచెం. సో గైస్ ఇట్ సైడ్ బోటింగ్ పాయింట్, ఈ ఫిష్ పా ప్లస్ అక్కడ బోటింగ్ది అటు సైడ్ అయితే వెళ్ళలేము ఇంకా. అండ్ ఇటు సైడ్ వెళ్ళేసరికి మనకి ఇట్లా ఫ్రేమ్స్ ఇట్లా అండ్ సమ్ యాక్టివిటీ కైండ్ ఆఫ్ థింగ్స్ గేమ్స్ ఎక్సెట్రా అట్లాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. కానీ చాలా బాగుంది యాజ్ కంపేర్ టు ది అదర్ డిస్ట్రిక్ట్స్ అయితే చాలా బాగా. సో లివింగ్ ఫ్రమ్ ది సిద్దిపేట్, బాయ్ బాయ్ సిద్దిపేట్ ఫర్ టుడే. విల్ బి బ్యాక్ సూన్, మళ్ళీ వస్తాంలే, నో ప్రాబ్లం. అండ్ సాగర్ అని నడుతుండే యాజ్ యూజువల్ బండి. నాకు బాగా టైర్డ్ అయిపోయినా. సో గాంధారి క్రాస్ రోడ్ వరకు సాగర్ గారు నడిపించేసి ఆడికెళ్ళి మనం క్యారీ ఆన్ అవుతాం. ఇక ఫైనలీ గైస్ NH44 రీచ్ అయిపోయినాం కామారెడ్డిది. అప్పటి నుంచి దూల తీరిపోయింది. ఏడు నుంచి అంటే అదేదేదో విలేజెస్ చిన్నది పెద్దది అన్నీ రోడ్లు, అమ్మ బాబోయ్ దేవుడు కనిపించింది మాకైతే లిటరల్లీ. అవన్నీ తిరుక్కుంటూ వచ్చే వరకు సిద్దిపేట నుంచి కామారెడ్డికి వచ్చినాం ఆఫ్టర్ 1 hour 20 minutes ఆఫ్ స్ట్రగల్. సో ఇప్పుడు హైవే ఎక్కేస్తాం, ఇట్లా జాప్మన్ హైవే ఎక్కేసి జూప్మన్ వెళ్ళిపోతాం అంతే. ఇక ఇప్పటికే ఆల్రెడీ ఫుల్ టైర్డ్. ఇక రోడ్లు ఇంకా టైర్డ్ చేసినాయి. టైర్డ్ ప్రో మ్యాక్స్ అయిపోయినాం మేము ఇప్పుడు ప్రజెంట్. సో గైస్ తాజ్ ఫ్యామిలీ దాబా దగ్గర వచ్చేసినాం. ఇక కొద్దిగా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ హాల్ట్ ఇక మాకు. ఏ నుంచి డిస్పర్స్ అయిపోతాం. అండ్ ఆల్రెడీ సో తానాజీ హాడ్ ఇట్లా వచ్చిండు, అటు వేయండు, మేము ఇక్కడ చూసినాం, అటుకి సైన్ చేసినాం ఆగండి అని చెప్పేసి క్రాస్ చేసి మళ్ళీ యూటర్న్ చేసుకొని వచ్చిండు భయ్య. అంత స్పీడ్ మనోడు.